ముందుగా అందరికీ నమస్కారం. ఈ వారం రిలీజ్ అయిన మూవీలో మన తరుణ్ భాస్కర్, ఫైరా అబ్దుల్లా, శ్రీ విష్ణు, శుభలేఖ సుధాకర్, జేడి చక్రవర్తి నటించినటువంటి మూవీ అదే అంటే గాయపడిన సింహం. తరుణ్ భాస్కర్ అంటే చెప్పలేదు, యాక్టింగ్లో ఇరగదీస్తాడు. ఫైరా అబ్దుల్లా కూడా చాలా బాగా చేసింది. ఇక కథ ఏంటంటే ఈ మూవీ విషయానికి వస్తే, మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మోర్ రివ్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఈ మూవీ కథ ఏం విషయం అంటే చెప్పలేదు కదా, అదే దాని విషయానికి వస్తున్నాను. ఇక గాయపడిన సింహం ఏమిటంటే, కాబోయే అల్లుడు అమెరికాలో సెటిల్ అయి ఉండాలని గాయత్రి తండ్రి కండిషన్ పెట్టడంతో అమెరికా వెళ్ళి రెడీ వీసా తీసుకొని వచ్చిన 34 గంటల్లోనే మళ్ళీ తిరిగి ఇండియాకు వస్తాడు. ఇక దానికి గల కారణం ఏమిటంటే, ఇక ఈ మూవీలో మన తరుణ్ భాస్కర్ ఎందుకు రిటర్న్ అయ్యాడు, ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఎలాగైనా తరుణ్ భాస్కర్ ట్రంప్ పైన పగ తీర్చుకోవాలనుకుంటాడు. అమెరికా అధ్యక్షుడిపై ఎలా పగ తీర్చుకుంటాడు, స్నేహితుల సలహాతో ఎలా 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 నడిపిస్తాడు అనేది మూవీ స్టోరీ అండి. ఇక ఇక ఈ సినిమా ఎలా ఉందంటే మనం తెలుసుకుందాం. ప్రాక్టికల్గా ఇది చాలా కామెడీగా అనిపిస్తుంటుంది. ఇక ఈ లైన్ వింటేనే నవ్వు వస్తుంది. కథ మలిస్తే ఎలా ఉండాలి, థియేటర్లో నవ్వుల వర్షం ఉండాలి కదా. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ కామెడీ పండించడంలో పూర్తిగా సఫలం కాలేదనిపిస్తుంది. ఇవన్నీ ఫన్నీ సినిమా అనిపిస్తుంది, కానీ కేజీఎఫ్, బొమ్మరిల్లు, అర్జున్ రెడ్డి, సాలార్ వంటి సూప్ సీన్లతో మరింతగా బలంగా రాసుకోవాలనిపిస్తుంది. అయితే హీరో అమెరికా నుంచి తిరిగి వచ్చి పగ తీర్చుకునే చేసే ప్రయత్నంలోనే కథ సాగుతుంది. సోసాగానే ఉంటుంది. శ్రీ విష్ణు పాత్ర ఎప్పుడైతే ఎంట్రీ అవుతుందో కథలో అప్పటి నుంచి కొంచెం బాగా నడుస్తుంది ముందటికి. ఇక ఈ మూవీ మీరు కనుక ఎలాంటి ఎక్స్పెక్షన్ లేకుండా వెళ్ళండి. ఇక సెకండ్ హాఫ్ చాలా బాగానే అనిపిస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్తో పోలిస్తే జేడి చక్రవర్తి నటన కూడా చాలా బాగానే చేశారు. ఎవరి పాత్ర మేరకు చాలా బాగానే నటించారు. ఈ సినిమా చూసిన వాళ్ళకు భైరవ్ దాస్ పాత్ర గుర్తుండిపోతుంది. శుభలేఖ సుధాకర్, హర్ష, శ్రీ విష్ణు పాటతో పాటు మిగిలిన నటీనటులను చాలా బాగానే నటించారు. సంగీతం అలా అలా అనిపిస్తుంది. సినిమా బట్టి బాగానే ఉంది. ఎడిటింగ్ పర్లేదు. నిర్మాణ విలువలు సినిమాకి మంచిగా అనిపిస్తున్నాయి. మీరు కనుక ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళండి. తరుణ్ భాస్కర్ నటించినటువంటి మూవీలు మనకు ఎంతగానో నస్తాయి. ఇక ఈ మూవీపై నాదండి ఒపీనియన్. మీరు కనుక చూస్తే ఎక్కడ చూసారో, ఏ థియేటర్లో చూసారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఈ రివ్యూ అనేది ఎవరిని ఉద్దేశించింది కాదు, గమనిక. ఏమైనా తప్పులుంటే మన్నించండి. కొంచెం కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రీగానే, ఎలాంటి సబ్స్క్రిప్షన్ లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్. ఇలాంటి మంచి మోర్ రివ్యూస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ, ప్లీజ్.